హలో, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికోసం నేను అల్లం తీసుకున్నాను ముక్కలు చేసి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ ఉప్పు, కొంచెంగా సాల్ట్ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకోండి. సో ఇది మిక్సీ పట్టుకోవాలండి. అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు. సో చూసారు కదా, పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుందండి. 1 మంత్ వరకు మనకి ఇదే ఫ్రెష్నెస్ ఉంటుంది, కలర్ ఇదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం డ్రైగా ఉంటే అల్లం కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. ప్లాస్టిక్ దానికంటే కూడా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఏదైనా బయట కొనుక్కోవచ్చు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బయట కొనకండి ప్లీజ్. కొంచెం టైం తీసుకున్నా సరే కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, ఫ్రెష్గా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ లైక్ అండ్ షేర్ ప్లీజ్.